ఈ ఫోటోని ఇక్కడ తగిలించింది ఎవరు చెప్పండి. రై కేశవ, ఆ ఫోటో నా కంచి తీసాయి. అసలు ఈ ఫోటోని ఎవరు బయటికి తీశారు? మనల్ని చూస్తుందేంట్రా? కొంపదేసి తెలిసిపోయిందంటావా? చెప్పండి. నేనేనన్నా. షర్మిల, ఫోటో స్టోర్ రూమ్ లో పాడైపోతుందని. పోనీ, మనిషి దూరం అయ్యాక ఫోటో ఉంటే ఏంటి, పోతే ఏంటి? ఇంకోసారి ఇలా జరిగిందంటే క్షమించను. ఏంట్రా అలా ఉన్నావు? మా అమ్మేమో వీళ్ళపైన ప్రేమను పెంచుకుంటుంది, వీళ్ళేమో మా అమ్మ పైన ద్వేషాన్ని పెంచుకుంటున్నారు. ఈ రెండు కుటుంబాలు కలుస్తాయన్న నమ్మకం నాకు రోజు రోజుకు చచ్చిపోతుందిరా. ఏం చేయాలో అర్థం కావట్లా. మా నాన్న సంగతి తెలుసు కూడా. ఫోటో అక్కడ ఎందుకు పెట్టావు? ఈ ఇంటి ఆడపడుచు ఫోటో స్టోర్ రూమ్ లో ఉంటే ఈ ఇంటికి మంచిది కాదు, అందుకే తీసి హాల్లో పెట్టాను. ఓకే, హలో. ఏరా, యాగం ఎలా జరుగుతోంది అక్కడ? యాగం ఏంటండి? నువ్వు నరసింహనాయుడు గారింట్లో జరిపిస్తున్నావే యాగం అక్కడ, అది. నేను ఎవరింట్లో ఏ యాగం జరిపించట్లేదు నాన్నగారు. ఏమిటిది? పక్కనేమో ఏదో మంత్రాలు చదువుతున్నట్లు వినిపిస్తుంది అక్కడ. వీడేమో యాగం జరిపించట్లేదట్టున్నాడు ఇక్కడ. చెప్తా. ఒరే బంగారు పక్షి, ఎవరు? నరసింహశాస్త్రి గారా? మా కృష్ణశాస్త్రి యాగం జరిపిస్తున్నాడా అక్కడ? నాకు తెలియాలి ఇక్కడ. అద్భుతంగా జరిపిస్తున్నాడండి. అంటే సంభావన మొత్తం బొక్కేయటానికి యాగం జరిపించటం లేదు అని అబద్ధం చెబుతున్నాడు అన్నమాట మా పుత్రపక్ష అక్కడ. చెప్తా. ఇదిగో మేనేజర్ పక్షి, ఆ యాగం తాలూకు సంభావన మా అబ్బాయికి కాకుండా మా ఆవిడకి ఇప్పించాలి. దానికేం భాగ్యం అండి, పువ్వుల్లో పెట్టి మరీ ఇస్తాను. ఇదిగో వెర్రి పక్షి, నేను లేకుండా నువ్వు మా ఇంటికి పూలతో వెళితే బాగుండదు అక్కడ. క్యాష్ తో వెళ్ళు. వీడొకడు అనుమాన పినుగులా ఉన్నాడు. నమస్కారం అండి. నమస్కారం అండి. మీరు వచ్చు మా వారిలాగే ఉన్నారేమిటి? ఎవరండి మీరు? నా పేరు బంగారు రాదండి. నరసింహశాస్త్రి గారు మీకు ఈ క్యాష్ ఇమ్మన్నారు. పువ్వుల్లో పెట్టిద్దామంటే పువ్వులు దొరకలేదు, అందుకే ప్లెయిన్ గా ఇస్తున్నాను. ఏమనుకోకండి. ఏమీ అనుకోలేండి, లోపలికి రండి. అదండి. రండి. ఎండను పడొచ్చారు, ఏం పుచ్చుకుంటారు? కొంచెం మజ్జిగ ఇవ్వండి, నిమ్మకాయ రసం పిండి. ఆయన కూడా ఎప్పుడు ఇంతేనండి. ఎండను పడిస్తే మజ్జిగిమ్మంటారు, నిమ్మకాయ లేకపోతే అస్సలు తాగరు. ఆ క్యాష్ ఇవ్వండి. ఇప్పుడే వస్తాను. దీంతో కొంచెం టెన్షన్ గా ఉంది. ఇంకొంతసేపు అయితే మా ఆయన లేని లోటు కూడా తెచ్చమంటుందో ఏంటో. పుచ్చుకోండి. మరీ 4 చుక్కలని ఇంకొంచెం పోయారా? లేవుగా. ఇతర ఫోటో ఇక్కడుందేంటండి? వీడు మా ఏకైక సంతానం కృష్ణశాస్త్రి అండి. కృష్ణశాస్త్ర? ఇతర కృష్ణశాస్త్రి ఏమిటండి? ఇతర కృష్ణశాస్త్రి అవటానికి వీల్లేదు. అయ్యో భలేవారే, వీడేనండి కృష్ణశాస్త్రి. అగ్నిహోత్ర నరసింహశాస్త్రికి నాకు కలిగిన ఏకైక సంతానం అండి వీడు. సి బ్లాక్ వెళ్ళి సులేమాన్ అని గట్టిగా పిలవండి. దొంగని కొడుకు. వీడి కృష్ణశాస్త్రి అయితే మరి వాడేవాడు. ఐఎమ్ సులేమాన్. కోపం వచ్చినప్పుడు ఆయన కూడా అచ్చం ఇలాగే అరుస్తారండి. ఊరుకోమా. కోపం వచ్చినప్పుడు ఆయన ఇలాగరిస్తారండి, ఇలాగరిస్తాడు. చంపుతున్నావు నువ్వు. వచ్చి దగ్గర. మళ్ళీ ఎప్పుడొస్తారండి? మళ్ళీ ఎప్పుడొస్తారా అని. అంటే ఒక ముస్లింతో యాగం జరిపిస్తున్నాం అన్నమాట. వాడు ముస్లిం అన్న విషయం నరసింహనాయుడు చెప్పేస్తే బంగారాజు
ఒకవేళ వాళ్ళ తమ్ముళ్ళకి తెలిస్తే బాబోయ్ ఇది డేంజరే. పోనీ ఆ సులేమాన్ గారిని చొక్కా పట్టుకుని నిలదీస్తే నేను సులేమాన్ సులేమాన్ అని చెప్పినా కూడా ఇక్కడికి తీసుకొచ్చింది మీరే కాబట్టి ఈ శిక్ష మీకే పడుతుంది. అమ్మో ఇందులో ఏది జరిగినా ప్రమాదమే నాయనో. ఈ యాగం అయ్యేంత వరకు వీడిని కృష్ణశాస్త్రిగానే మేనేజ్ చేయాలి, లేకపోతే నా జీవితానికి ఎండి కట్టు పడిపోద్దు నాయనో. హోమం అద్భుతంగా జరిపిస్తున్నారు కదా. ఏడ్చావు. వీడు కృష్ణశాస్త్రి కాదని తెలిస్తే నా తలకాయ తెగి హోమగుండంలో పడుతుంది. హారతి తీసుకుని బంగారాజు గారు. ఏయ్, ఎందుకలా పిచ్చోళ్ళు అరుస్తావ్? బయటికెళ్ళి వచ్చారు, గాలి ఏమైనా సోకిందా? ఒక గాలి, సుడిగాలి, సునామీ, సైక్లోన్ అన్ని సోకినాయి. సునామీ సైకిల్ అన్ని వదిలిపెట్టగాక. అయ్యా నన్ను ఆశీర్వదించండి. ఏమైంది? ఈ నేలకి మా ఆవిడ నెల తప్పింది. అంతా మీరు జరిపిస్తున్న యాగ ఫలితం. నాదే ఉంది, నేను కేవలం నిమిత్త మాత్రమే. అసలు ఈ యాగం క్రెడిట్ అంతా బంగారాజు గారు. అవునయ్యా, ఈ క్రెడిట్ అంతా తమరిదే. చెప్పు కొట్టారు. ఈ క్రెడిట్ నాదెట్లా అవుతురా? మీ ఆవిడ నెల తప్పడానికి నాకు సంబంధం ఏంట్రా? నేను ఎప్పుడైనా మీకు పంపకొచ్చాను నేను? అదేంటి గురుగారు హైలైట్ చేస్తుంటే వద్దంటారేంటి? నువ్వెవడా నన్ను హైలైట్ చేయడానికి? ఈ యాగానికి నాకు సంబంధం ఏంటి? అసలు నీకు నాకు సంబంధం ఏంటి? అసలు ఈ యాగాన్ని సంకల్పించింది ఎవరు? సంపంగి శర్మ గారు. ఈ యాగ ఫలితం అంతా వాడికి పోతుంది. వీడేంటి యాగం నాకు రాకుండా చెడగొట్టి యాగ ఫలితాన్ని నాకిస్తున్నాడు. ఈ ఫలితం వెనకాల దుష్ఫలితాలేవో ఉండుంటాయి. అయ్యా సులేమాన్ ఫోన్ చేస్తున్నాడు. ఇటు. అరే బేటా సులేమాన్ కైసా హై తూ? నేను బానే ఉన్నాను, మీరు బాగున్నారా? ఈ రోజు సగం ఖుషీగా ఉన్నాం, రేపు ఫుల్ ఖుషీగా ఉంటాం. అదేంటి? ఆ నరసింహనాయుడు గారి తమ్ముణ్ణి రేపు కుమ్మేస్తున్నాం. తొందరపడకండి, నేను వచ్చేదాకా వెయిట్ చేయండి. నై బేటా, ఆల్రెడీ కరీం బాయ్ కి కాంట్రాక్ట్ ఇచ్చేసినాం. రేపు కొట్టడం గ్యారంటీ.